సురేష్ బొబ్బిలి అనే తమ్ముడు ఎక్కడో ఒక చిన్న దగ్గర మేము చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాం అని తెలుసుకొని జనార్దన్ అని ఖమ్మంకు సంబంధించిన ఒక జర్నలిస్ట్ ద్వారా మమ్మల్ని పిలిపించి రాత్రికి రాత్రి మేము కంపోజ్ చేసి పెట్టుకున్న మా ఇద్దరి పాటలను చూసి మీకు ఏం చేయాలి సోదరా, నేను ఇవే అక్క మీరు అన్న, నాకు ఇంగ్లీష్ భాష సరిగా రాదు, ఆ రోజు మీరు అన్న మాట నాకు ఇంకా గుర్తున్నది. ఇది ఏం తమ్ముడు, ఇంకా దీనికి ఏం చేయాలి అన్నారు. అక్క ఇది ఉత్త రఫ్ అక్క అంటే, రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది తమ్ముడు, ఇంకా దీనికి ఏం చేయాలన్నది. రఫ్ కట్టే టూ మచ్ ఉన్నది, ఇంకా దీనికి ఏం చేయాలి అన్నది. చేయాల్సింది ఉందక్క అని చెప్పినాం. ఏం పాట తెలుసా అది? ఆ పాటని ఉస్మానియా యూనివర్సిటీలో 60 మంది విద్యార్థులు అరెస్ట్ అవ్వడం వల్ల వాళ్లకు బెయిల్స్ తీయడం కోసం, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసం కవితక్క అటువైపు వెచ్చించడం వల్ల ఆ పాటల్ని మేము మాకున్న ఆర్థిక పరిస్థితిని తట్టుకోలేక అక్క మేము దీన్ని వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్తే, ఇవ్వండి తమ్ముడు అని చెప్పింది. అది ఎవరికి ఇచ్చిన అంటే ఆ పాట V6 ఛానల్కి ఇచ్చిన. ఈరోజు V6 ఛానల్ నిలబడ్డ పాట కూడా ఈ కవితక్క పంపించిన పాటనే. ఈ కవితకి ఇచ్చిన ప్రోద్బలమే అది కూడా. ఆ పాట స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. ఇది రెహమాన్ స్టైల్లో ఉంది, ఇది తెలంగాణ పాట ఎందుకు అవుతుంది అన్నారు. అన్నప్పుడు నేను అందరి దగ్గర తిరిగి విసిగిపోయిన తర్వాత టీ న్యూస్ లో, అప్పుడు రాజ్ న్యూస్ ఉండే, రాజ్ న్యూస్ లో ఒక సీడీ ఇచ్చిన. ఆ సీడీ జనార్దన్ అక్కకు వినిపిస్తే పిలిపించి మాట్లాడేటప్పుడు మాకు ఇంత సపోర్ట్ చేసింది. ఆ సపోర్ట్ చేసినప్పుడు ఆ పాటను తీసుకెళ్లి నేను ఇస్తున్నా అంటే కూడా అక్క నన్ను ఒక్క మాట అనకుండా ఇచ్చే తమ్ముడు నీకు ఉపయోగపడుతుంది కదా కానిచ్చే అని చెప్పింది. అదే పాట జనని 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 జై తెలంగాణ, నీ వంటి తల్లి లేదే జగతిలోనా, కంటి పాపల్లోన మా ఇంటి పీసి, నీ ఒంటి మీద పొంగే నవధాన్య రాసి, దిరనన దిరనన దిరన దిరనన 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 దిరనన. విన్నారా ఈ పాట? V6 ఛానల్ ఉదయం నిద్రలేస్తే వాళ్ళు నిద్రపోయినా పోకపోయినా ఆ ఛానల్లో ఈ పాట తిరుగుతూనే ఉండేది. ఆ ఛానల్ నిలబడ్డది ఈ పాటతోనే. ఆ పాటకు బీజం వేసింది, దాన్ని నిలబెట్టింది కవితక్కనే. అక్కడ మేము ఆ పాట వేసుకుంటూ తిరిగినప్పుడు ఇది మన పాట కాదు అని అన్న వాళ్ళందరూ దాని తర్వాత బతుకమ్మ గురించే పాటలు రాసుకుంటూ వచ్చారు. బతుకమ్మ పాట రాయని ఛానల్ లేదు, కవి లేడు, గాయకుడు లేడు. తెలంగాణ అంతా బిజీ అయిపోయింది నిజంగానే. అది ఇక్కడి నుంచి ఎక్కడి దాకా పోయింది అంటే ప్రపంచ నలుమూలలో పోయింది.